నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏ పార్టీ విజయం సాధించబోతుందనేది ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సినిమా రంగానికి సంబంధించి ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రముఖంగా వినబడే రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి విజయ్ సీఎం కాబోతున్నారు అంటూ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు యావత్ భారతదేశం కూడా తమిళనాడు రాజకీయాల వైపే చూస్తున్నాయి. ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడ ఉన్న పాగా వేసిన డిఎంకేకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది అనుకోవచ్చు. దాదాపుగా డిఎంకేకు సంబంధించి 1949లో స్థాపించినప్పటి నుంచి అంటే 2026 ఇప్పటి వరకు కూడా దాదాపుగా చాలా పర్యాయాలలో కూడా అక్కడ పోటీ చేసి విజయం సాధించిన దాఖలాలు చాలా కనబడ్డాయి. ఎందుకంటే అన్నాదురైకి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కరుణానిధి కావచ్చు, ఆ తర్వాత స్టాలిన్ కావచ్చు, వీళ్ళ ముగ్గురి సారథ్యంలో పూర్తి స్థాయిలో డిఎంకే మాత్రం విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. అది 1967 కావచ్చు, 1989 కావచ్చు, 1996 కావచ్చు, 2006 కావచ్చు, 2021 నుంచి 26 వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా డిఎంకేకు సంబంధించి అధికార పక్కన అయితే చేపట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు డిఎంకేకు సంబంధించి పూర్తిగా కూడా చాలా పార్టీలతో ఒక కూటమిగా ఏర్పడి ముందుకు సాగిన పరిణామాలు అయితే కనబడుతున్నాయి. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో డిఎంకేకు సంబంధించిన అధినేత స్టాలిన్కు సంబంధించి దాదాపుగా 164 స్థానాలలో పోటీ చేసిను. ఈ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇందులో పోటీ చేయకపోయినా కూడా డిఎంకేకి డైరెక్ట్గానే ఎంఎన్ఎంకు సంబంధించి కమల్ హాసన్ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో ప్రధానంగా కూడా ఏ పార్టీ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని స్థానాలు ఇచ్చారో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వకు సంబంధించి దాదాపుగా 28 స్థానాలలో వారైతే పోటీ చేశారు. దాంతోపాటు డిఎండికేకు సంబంధించి అంటే ప్రేమ్లత విజయ్ కుమార్కు సంబంధించి దాదాపుగా వీళ్ళు 10 స్థానాలలో కూడా పోటీ చేశారు. దాంతోపాటుగా విసికేకు సంబంధించి 8 స్థానాల్లో దోల్కు సంబంధించి వారు కూడా అక్కడ పోటీ చేశారు. దాంతోపాటు ముత్తరసన్కు సంబంధించి ఇటు సిపిఐ పార్టీకి సంబంధించి వీళ్ళు కూడా సిపిఐఎంకు సంబంధించి అటు బాలకృష్ణ కావచ్చు, ఇటు ముత్తరసన్కు సంబంధించి ఆ పార్టీ కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. వీరికి చెరో 5 స్థానాలను కూడా ఇచ్చారు. దాంతోపాటు వైకోకు సంబంధించి ఎండిఎంకేకు సంబంధించి 4 స్థానాలు, దాంతోపాటు ఖాదర్కు సంబంధించి ఇది ఐయుఎంఎల్కు సంబంధించి, దాంతోపాటు ఎంఎంకేకు సంబంధించి చెరో స్థానాలకు సంబంధించి ఈ డిఎంకేకు సంబంధించి అత్యధికంగా 164 స్థానాలలో డిఎంకే అధినేత స్టాలిన్ పోటీ చేస్తే దాదాపుగా 66 స్థానాలను సర్దుబాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తమిళ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిన ఇటు స్టాలిన్ కానీ, దాంతోపాటు ఉదయనిధి స్టాలిన్కు సంబంధించి ఇటు కమల్ హాసన్కు సంబంధించి ముగ్గురు ఫేస్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ సినిమా రంగం నుంచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు స్టాలిన్కు సంబంధించి మనందరం అయితే చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా డిఎంకేకు సంబంధించి 164 స్థానాలలో అత్యధికంగానైతే పోటీ చేస్తుంది. దాంట్లో 66 స్థానాలను ఇక్కడ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పార్టీకి పూర్తిగా కూడా ఇటు కమల్ హాసన్ సంపూర్ణమైన మద్దతు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఇటు కాంగ్రెస్ కానీ, దాంతోపాటుగా డిఎండికే కానీ, లేకపోతే విసికే కానీ, దాంతోపాటు సిపిఐ కానీ, ఇటు సిపిఐ ఎంఎల్ కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఎండిఎంకే కావచ్చు, దాంతోపాటు ఇటు ఐయుఎంఎల్కు సంబంధించిన ఆ పార్టీ కావచ్చు, దాంతోపాటు ఎంఎంకే కావచ్చు, దాదాపుగా 8 పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు కలిసి పోటీ చేయడం అంటే డిఎంకేతో కలిపి పూర్తి స్థాయిలో 9 అంటూ అటు కమల్ హాసన్కు సంబంధించి 10 పార్టీలకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ డిఎంకే అధినేత స్టాలిన్కు మద్దతు ఇచ్చిన పరిస్థితులు కనబడింది. అయితే డిఎంకేకు సంబంధించి పూర్తి స్థాయిలో 164 స్థానాలలో పోటీ చేసిను. దీంట్లో ప్రధానంగా కూడా 66 స్థానాలకు సంబంధించి సర్దుబాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో 234 స్థానాలు ఉంటాయి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి. ఈ 234 అసెంబ్లీ స్థానాలలో దాదాపుగా 118 స్థానాలు అయితే మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 118 స్థానాలను కనుక కైవసం చేసుకుంటే వాళ్ళే అక్కడ అధికారాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు టీవీకేకి సంబంధించిన విజయ్ అంటే పూర్తి స్థాయిలో దాదాపుగా టీవీకేకు సంబంధించిన విజయ్ 234 స్థానాలలో ఒంటరిగా పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేయడమే కాకుండా దాదాపుగా 100 నుంచి సుమారు 105 స్థానాల వైపు అయితే దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో జయలలిత తర్వాత ఆ పార్టీకి సంబంధించి పెద్ద దిక్కుగా పళనిస్వామికి సంబంధించి పార్టీ అయితే నడిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే అక్కడ
ఏఐఏడిఎంకేకి సంబంధించి దాదాపుగా పళనిస్వామి నేతృత్వంలో 169 స్థానాలలో వీరు పోటీ చేశారు. ఇదే పార్టీలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీకి సంబంధించి దాదాపుగా 27 స్థానాలలో ఇక్కడ పోటీ చేస్తుంది. దాంతోపాటుగా దీనికి అక్కడ అధ్యక్షుడిగా అన్నమలై అయితే కొనసాగుతున్నారు, దేశవ్యాప్తంగా కూడా పేరున్న వ్యక్తి. ఇక దాంతోపాటు పిఎంకేకి సంబంధించి 18 స్థానాలు పోటీ చేస్తుంది. దానికి సంబంధించి అక్కడ అధ్యక్షులుగా రామ్దాస్ గారు కొనసాగుతున్నారు. దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఇటు ఏఎంఎంకేకు సంబంధించి దినకరన్కు సంబంధించి అప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా టీఎంసీకి సంబంధించి వాసన్ గారు వీరు పూర్తి స్థాయిలో కూడా 5 స్థానాలలో పోటీ చేస్తున్నారు. దాంతోపాటు ఐజేకేకి సంబంధించి 2 స్థానాల్లో పారి వీరేందర్కు సంబంధించి, దాంతోపాటు టీఎంఎంకేకి సంబంధించి జాన్ పాండియస్ కావచ్చు, దాంతోపాటు మరో స్థానంలో కూడా పురుచి భారతం అనే పార్టీకి సంబంధించి జగన్మూర్తి పోటీ చేస్తున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించి ఒకటి. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు, దాదాపుగా వీళ్ళు కూడా సీట్ల సర్దుబాటు అయితే జరిగింది. సీట్ల సర్దుబాటు దాదాపుగా ఆ 169 స్థానాలలో పళనిస్వామిలోని ఏఐఏడిఎంకేకి పోటీ చేస్తే 65 స్థానాలను ఇక్కడ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 7 మిత్రపక్షాలతోని పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. 7 మిత్రపక్షాలను కలుపుకొని ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ పోటీ చేసిన అంశం అయితే కనబడుతుంది. దాదాపుగా ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించి మొత్తం తమిళనాడు రాజకీయాలలో దాదాపుగా మొత్తం 63 పార్టీలు ఏవైతే రిజిస్టర్ అయినాయో 63 పార్టీలు అయితే పోటీ చేస్తున్నాయి. ఈ 63 పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా 2263 మంది స్వతంత్రులు అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు, ఇటు ముఖ్యమంత్రి స్టాలిన్కి సంబంధించి కొలత్తూరు కావచ్చు, దాంతోపాటు పళనిస్వామి ఎడప్పిడి కావచ్చు, దాంతోపాటు నటుడు విజయ్ 2 చోట్ల పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పెరంబూరు కానీ త్రిచి ఈస్ట్ కానీ పోటీ చేస్తున్నాడు. దాంతోపాటు సీమన్ కారైకుడిలో పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా కీలకమైన ఆ స్థానాలలో వీళ్ళందరూ అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో మొత్తం ఓట్ల సంఖ్యకు సంబంధించి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా టీవీకేకి సంబంధించిన అధినేత ఏంటంటే విజయ్ పూర్తి స్థాయిలో దూచుకుపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తాజాగా అంటే ఓట్ల జాబితా సవరణ తర్వాత తమిళనాడులో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపుగా 5,73,000 ఇక్కడ పూర్తి స్థాయిలో 5,73,43,43,271 అంటే సుమారుగా 5,73,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులకు సంబంధించి 2,80,00,000 మంది, దాంతోపాటు మహిళా ఓటర్లకు సంబంధించి 2,93,00,000, దాంతోపాటు తృతీయ అంటే ట్రాన్స్జెండర్కు సంబంధించి 7,617 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఏప్రిల్ 23న జరిగిన ఈ ఎన్నికలలో దాదాపుగా సుమారుగా 4,87,98,883 ఓట్లు నమోదయ్యాయి. అంటే సుమారుగా 4,88,00,000 ఓట్లు అయితే నమోదైన పరిస్థితి, ఓటర్లు అయితే వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ శాతం కూడా అనూహ్యంగా ఇక్కడ 85.1% పెరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే మొత్తం తమిళనాడు చరిత్రలోనే 1949 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హైయెస్ట్ ఓటింగ్ అనుకోవచ్చు. దాదాపుగా 85.1% ఓటింగ్ అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో టీవీకే అధినేత విజయ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొత్త ఓటర్ల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది అనుకోవచ్చు. దాదాపుగా 14.6 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ కొత్త ఓటర్లతోనే ఇక్కడ యొక్క రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్ ఎవరు అధికారంలోకి వస్తారని నిర్ణయించేది బయటపడుతుంది. అయితే మునుపటి ఎన్నికలలో అంటే 2021లో పోలిస్తే ఓటర్ల జాబితా ప్రక్షాళన కారణంగా మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపుగా 70 లక్షల వరకు తగ్గినప్పటికీ కూడా ఓటు వేసిన వారి సంఖ్య మాత్రం అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇక్కడ ఓటర్లకు సంబంధించి మనందరం కూడా చూసుకోవచ్చు. దాదాపుగా ఏంది అంటే 4,87,000 పూర్తి స్థాయిలో కూడా 4,87,98,000 దాదాపుగా 883 సంబంధించి పూర్తి స్థాయిలో ఓట్లు అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 85.15% అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. సో 234
64 స్థానాలలో ఇక్కడ పూర్తిగా కూడా మ్యాజిక్ ఫిగర్ కేవలం 118 స్థానాలు అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అందుకోవచ్చు. ఇటు ఏఐఏడిఎంకేకు సంబంధించి 169 స్థానాలలో పళనిస్వామికి సంబంధించిన పార్టీ, దాంతో 7 మిత్రపక్షాలకు సంబంధించి కలిసి పోటీ చేస్తున్నప్పటికీ కూడా అంతగా ప్రభావం చూపలేదనుకోవచ్చు. దాంతోపాటు డిఎంగా ప్రస్తుతానికి సంబంధించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న స్టాలిన్ కావచ్చు, ఈ పార్టీకి సంబంధించి 164 స్థానాలలో పోటీ చేసినప్పటికీ దాదాపుగా ఇక్కడ 66 స్థానాలను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దాంతోపాటుగా అనేక రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం అంటే చాలా పార్టీలకు సంబంధించి కూడా వీళ్ళు కూడా వెనకంజలోనే ఉన్నారనుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా కూడా మనందరం కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 169 స్థానాలలో పళనిస్వామికి సంబంధించిన పార్టీ పోటీ చేసిన దాదాపుగా ఇక్కడ చాలా వరకు కూడా సర్దుబాటు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది 65 స్థానాలకి. ఇక దానితో పాటుగా ఇక్కడ ఈ డిఎంకే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోటీ చేసినప్పటికీ దాదాపుగా 70 స్థానాలలో తన మిత్రపక్షాలు దాదాపుగా 10 మిత్రపక్షాలనే, ఎందుకంటే కమల్ హాసన్ కూడా మద్దతు తెలపడం, ఈ 10 మిత్రపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఉదయనిధి స్టాలిన్ అంటే డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఈ పార్టీకి కమల్ హాసన్ మద్దతు ఇచ్చారు. టీవీకేకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి. ఎందుకంటే టీవీకే అధినేత విజయ్కి సంబంధించి పార్టీ పెట్టి కొన్ని రోజులు అవుతుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే టీవీకేకు సంబంధించి అధినేత పార్టీకి సంబంధించి దాదాపు 20 నెలల కాలం కూడా గడుస్తలేదు. ఎందుకంటే విజయ్ తన పార్టీని పూర్తి స్థాయిలో టీవీకేకు సంబంధించి ఫిబ్రవరి 2, 2024 పూర్తి స్థాయిలో అధికారికంగా పార్టీ ప్రకటించారు. అంటే పార్టీ పేరు పెట్టి కేవలం 2 సంవత్సరాల లోపే ఎన్నికలకు ఎదుర్కొన్నారు. ఇది పార్టీకి సంబంధించిన జెండా కానీ సిద్ధాంతం కానీ ఆగస్టు 2024 పార్టీ జెండాను ఆవిష్కరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ లౌకిక సామాజిక న్యాయంకి సంబంధించి మరి దాంతోపాటు అవినీతి రహిత పాలన అనే నినాదంతోనైతే టీవీకే అధినేత విజయ్ ప్రజల్లోకి వెళ్లారు. తొలి బహిరంగ సభ మనందరికీ తెలుసు అక్టోబర్ 2024లో పూర్తి స్థాయిలో నిర్వహించిన మొదటి భారీ బహిరంగ సభకు దాదాపుగా ఇక్కడ 8 లక్షల మంది ఈ సభకు అయితే హాజరయ్యారు. దాంతోపాటు ఈ సభకు హాజరవడంతో విజయ్కి సంబంధించిన క్రేజ్ కూడా నిరూపించబడింది. ఈ క్రేజ్కు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి సంబంధించి మే 4, 2026 కేవలం 2 సంవత్సరాల వయస్సున్న పార్టీ నేడు వెలువడుతున్న ఫలితాలలో దాదాపుగా 100 నుంచి 110 స్థానాలలో పూర్తి స్థాయిలో కూడా ముందంజలో ఉంది. అతి పెద్ద పార్టీగా కూడా అవతరించడం ఒక సంచలనంగా మారుతుంది. అంటే ఇక్కడ ప్రధాన ఆకర్షణగా విజయ్ పట్ల యువతలో ఉన్న విపరీతమైన ఆరాధన కావచ్చు, అలాగే డిఎంకే మరియు ఏఐఎండిఎంకే సంబంధించి అంటే పళనిస్వామికి సంబంధించి ఏఐఏడిఎంకేకి సంబంధించి పూర్తి స్థాయిలో వంటి పార్టీల పట్ల కొంత అసంతృప్తితో కూడా ఇక్కడ ఓటర్లు ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో 2 పార్టీలను కాదని ఏకంగా కూడా టీవీకే వైపే మొగ్గు చూపించినట్లుగా ఇక్కడ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. విజయ్ సొంత నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తుండడంతో నేటి సాయంత్రానికల్లా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి పూర్తి జాబితాకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే పూర్తి జాబితా ఏ విధంగా ఉంది, ఎట్లుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి సంబంధించి టీవీకేకు సంబంధించి ఎన్ని స్థానాలలో దూసుకెళ్తుంది, దాంతోపాటుగా ఏఐఏడిఎంకేకు సంబంధించి ఎన్ని స్థానాలలో దూసుకెళ్తుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి ఇక్కడ మనం టీవీకేకు సంబంధించిన పార్టీని చూడొచ్చు. టీవీకేకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు 109 స్థానాలలో దూసుకెళ్తుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 స్థానాలు అయితే సరిపోతుంది. 118 స్థానాల్లో అంటే ప్రస్తుతానికి అంటే పోటీ మాత్రం ఉన్నది 109 స్థానాలలో దూసుకెళ్తుంది. దాదాపుగా 110 స్థానాలలో ఇప్పటి వరకు పూర్తిగా కూడా పోటీ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మనం అందరం కూడా చూడొచ్చు. దాదాపుగా టీవీకే విజయ్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ పార్టీ, 2 సంవత్సరాల వయసున్న ఈ పార్టీ దాదాపుగా 109 స్థానాలలో అయితే దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పళనిస్వామికి సంబంధించి ఏఐఏడిఎంకేకు సంబంధించి ఇప్పటి వరకు
66 నుంచి దాదాపుగా 75 స్థానాలలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మరోవైపు డిఎంకేకు సంబంధించి అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ డిఎంకేకు సంబంధించి చాలా తక్కువ స్థానాలను 37 నుంచి దాదాపుగా 51 స్థానాలలో మాత్రమే దూసుకెళ్తుంది. దాంతోపాటు అక్కడక్కడ కూడా స్వతంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మిగతా స్థానాలలో కూడా అక్కడక్కడ స్వతంత్రులు దాదాపుగా మనందరికీ తెలిసినవే 2000 పైచిలకు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ 2000 పైచీలకు పోటీ చేస్తున్న వారు దాంట్లలో స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గట్టి పోటీని ఇస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పూర్తిగా తమిళనాడు రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే 2263 మంది పోటీ చేశారు. ఈ 2263 మంది ఏదైతే ఉందో దాంట్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా కాస్త పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మనం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా క్లీన్ స్వీప్ దిశగా కూడా అడుగులు వేసే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దిశగా కూడా టీవీకే అధినేత విజయ్ అయితే చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 118 స్థానాలు. ఇప్పటి వరకు వారు 109 స్థానాలలో ముందంజలో ఉన్నారు. మెజార్టీకి కేవలం 9 సీట్ల దూరంలో మాత్రమే టీవీకే అధినేత విజయ్ అయితే దూరంలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి స్టాలిన్కు సంబంధించి కొలత్తూరుకు సంబంధించిన నియోజకవర్గంలో ఎంకే స్టాలిన్ తన ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు కంటే సుమారు దాదాపుగా 7300 ఓట్ల వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విజయ్ మాత్రం ఇప్పటికే డబల్ లీడ్లో కొనసాగుతున్నారు. దాదాపుగా విజయ్ తాను పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాలలో పెరంబూరు కానీ దాంతోపాటు తిరుచి ఈస్ట్కు సంబంధించి దాదాపుగా ఇప్పటికే 10,000 ఓట్ల మెజార్టీతోనే ఉన్నారు. ఇటు తిరుచి ఈస్ట్కు సంబంధించి దాదాపుగా 6,400 ఓట్ల పైచిలుకులో స్పష్టమైన ఆధిక్యంతో విజయ్ అయితే కొనసాగుతున్నారు. ఇటు మంత్రుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారిపోయింది. ఎందుకంటే డిఎంకేకు సంబంధించి మంత్రుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్కు సంబంధించి ఇటు దాంతోపాటు మంత్రి దురై మురుగన్కు సంబంధించి వంటి దాదాపుగా 15 మంది డిఎంకేకు సంబంధించి దీంట్లో కొనసాగుతున్న దాదాపుగా 15 మంది వీళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. 15 మందికి సంబంధించి మంత్రులు వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు చెన్నైలో టీవీకేకు సంబంధించి క్లీన్ స్వీప్ అయితే అయిపోయింది. ఎందుకంటే చెన్నైలో డిఎంకేకి కంచుకోట లాంటి చెన్నైకి సంబంధించి రీజనల్లోని దాదాపుగా 34 స్థానాలలో 32 స్థానాలలో టీవీకే అభ్యర్థులే ముందున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది విజయ్కి కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ అంటే చెన్నై పేరు వినగానే డిఎంకేకి సంబంధించి అంటే ఇక్కడ స్టాలిన్కి సంబంధించిన పార్టీకి సంబంధించి ఇక్కడ ఎక్కువగా కూడా కార్యకర్తలను పార్టీ గట్టి బలం ఉన్న గడ్డ అంటే చెన్నై అని చెప్పొచ్చు. చెన్నైకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసేసింది టీవీకేకు సంబంధించిన అధినేత. సో విజయ్ తన మొదటి ప్రయత్నంలోనే ఎంజీఆర్ సృష్టించిన ప్రపంచనాన్ని తలపిస్తూ ముందంజ కొనసాగుతున్నారు. సాయంత్రం నాటికి పూర్తి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇక్కడ చూస్తున్న అంశాలను కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు తమిళనాడు రాజకీయాలలో దాదాపుగా 234 స్థానాలలో దాదాపుగా 2236 మంది పోటీ చేశారు. దాంట్లో ఇక్కడ 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 109 స్థానాలలో విజయ్ ముందంజలో కొనసాగుతున్నారు. దాదాపుగా 9 స్థానాలు వెనకంజలో కొనసాగుతున్న అంటే ముఖ్యమంత్రి పీఠానికి 9 అడుగుల దూరంలో అంటే 9 స్థానాల దూరంలోనే. అయితే విజయ్ తన పార్టీకి సంబంధించి టీవీకేను ప్రకటించిన తర్వాత ఇక్కడ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిర్రు అనుకోవచ్చు. ఎందుకంటే నగదు సహాయానికి సంబంధించి కుటుంబ పెద్దలుగా ఉన్న మహిళలకు దాదాపుగా నెలకు 2,500 చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారు. దాంతోపాటు పేద యువతుల వివాహానికి 8 గ్రాముల అంటే ఒక సవరం బంగారం మరి దాంతోపాటు పట్టుచీర అందజేస్తానంటూ కూడా వాగ్దానం చేసిండు. దాంతోపాటు ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తానంటూ కూడా టీవీకే అధినేత విజయ్కి సంబంధించి తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు. దాంతోపాటు ఇటు డ్వాక్రా మహిళలకు సంబంధించి దాదాపుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బస్సులలో మహిళలకు
పూర్తి స్థాయిలో ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం అందిస్తామంటూ కూడా చెప్పిండు. దాంతోపాటు ఇటు విద్య మరియు యువత విషయంలో చాలా క్లారిటీగా చెప్పిండు. ఎందుకంటే నిరుద్యోగ గ్రాడ్యుయేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెలకు 4,000 రూపాయలు, దాంతోపాటు డిప్లొమా హోల్డర్లకు సంబంధించి దాదాపుగా 2,500 వృత్తి కూడా ఇస్తున్నానని చెప్పిండు. దాంతోపాటు విద్యార్థులకు సాయం విషయంలో వెళ్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు సంబంధించి తల్లులకు సంరక్షకులుగా ఉండే వాళ్ళందరికీ కూడా దాదాపుగా 15,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తానన్నారు. ఉన్నత విద్య కోసం అంటే 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తానని చెప్పారు. ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడులోని ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగులలో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇటు రైతులు మరియు ఇతర పథకాలకు ఒకసారి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేస్తామంటూ టీవీకే అధినేత విజయ్ అయితే చెప్పిండు. దాంతోపాటు మద్దతు ద్వారా క్వింటాల్ వరకు 3,500 రూపాయలు, టన్ను చెరుకుకు సంబంధించి 4,500 రూపాయలు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పీకి సంబంధించి కనీస మద్దతు ధర కల్పిస్తామంటూ వాగ్దానం చేశారు. దాంతోపాటు ఆరోగ్య బీమా విషయంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కూడా అందిస్తా అని చెప్పి 25 లక్షల వరకు కల్పిస్తామని చెప్పిండు. దాంతోపాటు పెన్షన్ విషయంలోకి వెళ్తే ఇటు వితంతువులు కానీ వృద్ధులకు సంబంధించి కానీ దివ్యాంగులకు సంబంధించి నెలసరికి వచ్చేసరికి పెన్షన్ 3,000 వరకు పెంపు చేస్తానంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే టీవీకి అధినేత స్టాలిన్ చేసిన ఒక ప్రధానమైన వాగ్దానం ఏంటి అంటే అవినీతి రహిత పాలన అందించడంతో పాటుగా డ్రగ్స్ రహిత తమిళనాడుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంతో పాటుగా విజయ్కి సంబంధించిన గెలుపు అవకాశాలు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఏంటి, మెజార్టీ ఎలా ఉంది, దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు 2 స్థానాలలో ఉదయం అంటే ఇప్పటి వరకు మనం చూద్దాం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపులలో విజయ్ పూర్తి స్థాయిలో టీవీకే పార్టీ అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి అయ్యేసరికి పూర్తి స్థాయిలో సమాచారం ప్రకారం దాదాపుగా 106 స్థానాల నుంచి 111 స్థానాల ఆధిక్యంలో ముందంజలో కొనసాగుతుంది. ఇక మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఓట్ల శాతం కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఆ టీవీకేకు సంబంధించి దాదాపుగా 38.2%తో కొనసాగుతుంది. దాంతోపాటుగా డిఎంకేకు సంబంధించి కేవలం 24%తో మాత్రమే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏఐఏడిఎంకేకు సంబంధించి కేవలం 22%తో మాత్రమే ఓట్ల శాతం అయితే కొనసాగుతుంది. గణనీయంగా మాత్రం టీవీకేకి ఉంది. దాంతోపాటు విజయ్కి సంబంధించి విజయ్కి తాను పోటీ చేస్తున్న పెరంబూర్కు సంబంధించి దాదాపుగా ఇక్కడ ఇప్పటికే 10,000 ఓట్ల పై చిలుకు అంటే 10,971 ఓట్ల చిలుకులో మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాంతోపాటు 2 స్థానాలలో పోటీ చేశారు. తురిచి ఈస్ట్కు సంబంధించి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో 7,490 స్థానాలలో పోటీ చేస్తున్న పరిస్థితి అయితే 7,490 ఆధిక్యంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు స్టాలిన్కు సంబంధించి కులత్తూరుకు సంబంధించి ఇక్కడ వీరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా స్టాలిన్కు సంబంధించి కూడా ఆధిక్యం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా లేటెస్ట్ సమాచారం అయితే అందుతుంది. ఇటు ఉదయనిధి స్టాలిన్తో హోరాహోరీ అయితే కొనసాగుతుంది. స్వల్ప వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ఇటు మైలాపూర్కు సంబంధించి వెంకటరమణకు ఆయన కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాంతోపాటు అర్జునకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రామ్ కుమార్కు సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాంతోపాటు మదర్కు సంబంధించి ఏంది అంటే ఇటు మంత్రి పీటీఆర్ పై దాదాపుగా 5,916 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఇతర నియోజకవర్గాలకు సంబంధించి సైదాపేట కానీ ఆవడి కానీ దాంతోపాటు పల్లవరం దాంతోపాటు తాంబరం చెన్నై రీజనల్లోని దాదాపుగా 14 నుంచి 16 స్థానాలలో టీవీకేకు సంబంధించి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. విజయ్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం 7 నుంచి 11 సీట్ల దూరంలో ఉంది. సాయంత్రం వరకు ఫుల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మరి ఒకవేళ సాయంత్రానికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఏమైనా ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. కేవలం 7 నుంచి 9 స్థానాలు మాత్రమే కావాలి. సో పూర్తి స్థాయిలో కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించి అంటే టీవీకే ప్రతినిధుల సమాచారం ప్రకారం ఫలితాల వెలువడిన తర్వాత దాదాపుగా ఏంటి అంటే సుమారు మే 8 లేదా మే 9వ తారీఖున పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. అంటే మెజార్టీ మార్క్ 118 స్థానాలు కాబట్టి పార్టీ అతి సమీపంలో ఉండడంతో పార్టీ ఏర్పాట్లు చురుగ్గా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే
కనబడుతుంది. ఇటు విజయ్కి సంబంధించి సంబరాలు ప్రస్తుతం విజయ్ నివాసం వద్ద కూడా అభిమానులు కుటుంబ సభ్యులు భారీగా సంబరాలు సంబరాలకు సంబంధించిన హోరాహోరీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా సాయంత్రం గ్రాండ్గా ఉండే అవకాశం ఉంటుంది, స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పార్టీకి చిహ్నమైన విజిల్కు సంబంధించి విజిల్ వేస్తూ సంబరాలు అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిన అభిమానులు విజయ్ ఇంటి ముంగట కోలాహలం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఇప్పటికే రిసార్ట్కు సంబంధించిన పాలిటిక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఒకవేళ హంగు అసెంబ్లీ ఏర్పడితే అభ్యర్థులకు సంబంధించి ఇటు దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి హంగు ఏర్పడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఏదైతే గెలుపు గుర్రాలకు సంబంధించి దాదాపుగా వాటన్నింటినీ కూడా హంగు ఏర్పడితే ఒక పార్టీ నుండి ఒక పార్టీలోకి దూకే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీన్ని అరికట్టేందుకు పూర్తి స్థాయిలో కూడా గెలిచిన అభ్యర్థులందరినీ కూడా టీవీకే ఎమ్మెల్యేలు అందరినీ కూడా చెన్నై సమీపంలోని మామ్లాపురానికి సంబంధించి రిసార్ట్కి అయితే తరలించారు. విజయ్ ఇప్పటికే ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో భద్రత అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ హంగ్ ఏర్పడితే పరిస్థితులు ఏ విధంగా మారతాయనేది కూడా చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు ఫలితాలను ట్రెండ్ చూసిన అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో భారీగా కూడా విజయ్ ఇంటికైతే తరలి వస్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా భారీగా కూడా భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. టీవీకేకు సంబంధించి 105 నుంచి 110 స్థానాలలో దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కు అతి సమీపంలో అతి చేరువలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు ఏఐఏడీఎంకేకు సంబంధించి 74 స్థానాలలో ఆధిక్యం కొనసాగుతుంది. ఇటు డిఎంకేకు సంబంధించి దాదాపుగా 40 నుంచి 50 స్థానాలలో పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ద్రవిడ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎంజీఆర్ తర్వాత విజయ్ ఒక మార్కునైతే సృష్టించాడనుకోవచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీని స్థాపించిన కేవలం 2 సంవత్సరాల పార్టీని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు దాంతోపాటు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా లెక్కింపు అయిన తర్వాత అధిక మెజార్టీతో ఖరారైన వెంటనే కూడా విజయ్ దాదాపుగా ఇటు గవర్నర్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రి లేదా రేపైనా భేటీ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు ప్రమాణ స్వీకారానికి సంబంధించి నెల 8 లేదా 9వ తేదీన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. విజయ్ ఆధిక్యం కూడా 2 చోట్ల కూడా గట్టిగానే కొనసాగుతుంది. సో మొత్తానికి ఈసీకి సంబంధించిన రిజల్ట్స్ అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా 38% ఓట్ల ఆధిక్యంతోనే టీవీకే అధినేత విజయ్ ముందు వరుసలో కొనసాగుతున్నారు. దాదాపుగా 108 స్థానాల నుంచి 108 స్థానాలకు పూర్తిగా కూడా స్పష్టమైన మెజార్టీ అయితే కొనసాగుతుంది. మ్యాజిక్ ఫిగర్కు అతి చేరువలో అయితే ఉన్నారు. సో పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది తమిళనాడు రాజకీయాలు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడండి.